ఖరాబ్ అయ్యి ఒకవేళ తరిగినా కూడా చూస్తా ఉన్నాడు డబ్బులు కూడా డబ్బులు లేకుండా ఇక్కడ పక్క వెహికల్ పోతే ఇక్కడ పక్కన మొత్తం వెహికల్స్ సార్ ఒకటి ఫ్రైడే నాడు సార్ చికెన్ సెంటర్ ఉండగా కూడా రోడ్ మీద టేబుల్ వేసి చికెన్ సెంటర్ కుడతారు సార్ ఒక బైక్ పోతుంది ఇబ్బంది అది చికెన్ సెంటర్ ఉంటుంది అక్కడ మన రోడ్ మీద బయట నవిపేట గ్రామానికి చెందిన యువకులు ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మన నవిపేట టౌన్లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి, మన షాప్ల ముందట అస్తవ్యస్తంగా పార్కింగ్ చేస్తున్నారు, దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యువకులు ఒక విజ్ఞప్తి చేశారు. దాని మీద మేము ఉన్నతాధికారులకు కూడా తెలియజేసి స్పెషల్ ఫోర్స్ని తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ వెహికల్స్ ఏవి పెట్టకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నవిపేట మండల షాప్ యజమానులకు తెలియజేయడం ఏమనగా ఈ రోడ్డు పైన ఉన్న షాప్ల వాళ్ళు, హోటల్ వాళ్ళు ముందట వెహికల్స్ పెట్టనిచ్చి ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తున్నారు. అలా చేస్తే ఆ వెహికల్స్ పైన ఫైన్ వేయడంతో పాటు షాప్ యజమానులపై కూడా న్యూసెన్స్ కేసు చేసి వారిని కూడా మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. కావున అందరూ షాప్ యజమానులు వారి షాప్ల ముందట వెహికల్స్ అస్తవ్యస్తంగా పెట్టనీయకుండా చూడాలని తెలియజేస్తున్నాం. ఈరోజు నవీపేట మండల కేంద్రంలో నవీపేట ప్రజలు యువకులం అందరం కూడా ఈరోజు స్థానిక ఎస్ఐ గారికి కలిసి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే మనం నిన్న చూసాం, నవీపేట రోడ్లో ఒక అమ్మాయి దారి కింద పడి చనిపోవడం జరిగింది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కానీ ఈరోజు నవీపేట రోడ్లో ఏదైతే డబుల్ రోడ్ ఉన్నప్పటికీ కూడా ఒక సైడ్ మొత్తం కూడా రోడ్డుపై వాహనాలు పెట్టడం వల్ల ఒక సైడ్ నుంచి బండ్లు పోవడం వల్ల సైడ్ నుంచి పోయడం వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నది. అలా కలగడం వల్ల ఏదైతే పెద్ద వెహికల్ వేయడం వల్ల అక్కడ రోడ్డు మీద ఉన్న వాహనాలు ఇష్టాంతం పార్క్ చేయడం వల్ల స్లిప్ అయ్యి ఒక నిండు ప్రాణం బలైపోవడం జరిగింది. ఏదైతే ఇంటర్మీడియట్ అమ్మాయి చనిపోవడం జరిగింది. మేము ఇట్లాంటి సంఘటనలను మళ్ళీ పునరావృతం కాకుండా నవీపేట గ్రామ ప్రజలు ఏదైతే రోడ్డు వల్ల ఎక్కడంటే బస్టాండ్ మూలమలుపు నుండి చాలు చేస్తే ఇక్కడ నవీపేట రాంపూర్ చౌరస్తా వరకు అసలు రోడ్డు ఉందని కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా వ్యాపారం చేసే వాళ్ళు దుకాణ యజమానుల ముందట వాళ్ళు షాపులు బోర్డు పెట్టుకొని వారి యొక్క బెంచీలు హోటల్ నిర్వహించే యజమానులు కూడా దాని ముందట బెంచీలు పెట్టేసి వచ్చిన వినియోగదారులు దాని ముందట బండి పెట్టడం వల్ల ఆ రోడ్ అనేది కుదురుకపోతూ ఉంది నిత్యం. ఎందుకంటే ఇదేది పెద్ద రహదారి, నిత్యం కూడా బాసర టెంపుల్కు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళే రహదారి మీద ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల ఇబ్బంది గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సు కూడా బస్టాండ్ నుంచి వెళ్ళి మలిగే పరిస్థితి లేదు అక్కడ. దీనివల్ల ఏదైతే ఈ సమస్య వల్ల నవీపేట ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతూ ఉన్నారు. నవీపేట ప్రజలే కాదు, నిత్యం ఈ రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు కూడా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. ఈరోజు మనం చూసాం, ఈ యొక్క ప్రజలు మరి అధికారుల నిర్లక్ష్యమా మరి ఇంకెవరి నిర్లక్ష్యమా మేము చెప్పలేం. కానీ అందరి సమిష్టి తప్పుల వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం, ఒక అమాయకమైన స్టూడెంట్ ఈరోజు బలి అయిపోవడం జరిగింది. ఎందుకంటే రోడ్డు మీద వాహనాలను చర్యలు తీసుకునే బాధ్యత అధికారులపై ఉంది. ఖచ్చితంగా మేము అదే విషయం అధికారులు చెప్పడం జరిగింది. నవపేట ఎస్ఐ గారు కానీ నవపేట గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు కానీ ఆర్ఎండ్బి అధికారులను చెప్తా ఉన్నాం. రోడ్డు పక్కన కనీసం ఒక 5 ఫీట్లు కూడా జాగలేదు. రోడ్డు పక్కన మొత్తం దుకాణాలు ఆనుకొని ఉన్నాయి. మేము ఈరోజు వ్యాపార సముదాయాలు వ్యాపారం చేసుకోవడం మాకు ఇది ఇబ్బంది లేదు. ఆ వ్యాపార సముదాయాలు కనీసం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల అమాయకమైన ప్రజలు ఈరోజు బలైపోతూ ఉన్నారు. కావున ఇట్టి విషయాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు నవీపేట ప్రజల తరపున మేము గట్టిగా కోరుతా ఉన్నాం. చాలా విచారకరం. భవిష్యత్తులో మరి అటువంటి జరగకుండా మా గ్రామస్తులందరూ ఇప్పుడు అందరూ పెద్దలందరూ వచ్చి మరి పోలీసు వారికి విన్నపం చేస్తున్నాం. రోడ్డు మీద ఖచ్చితంగా కానిస్టేబుల్ పెట్టమని, 24 గంటలు ఖచ్చితంగా కానిస్టేబుల్ ఉండాలని, తర్వాత పోలీస్ నీకు ఈ రైల్వే గేట్ దగ్గర ఖచ్చితంగా ఉండాలని మేము పోలీసులకు విన్నపం చేసినాం. దీని విషయమై మరి ఎస్ఐ గారితో మాట్లాడినాం. ఎస్ఐ గారితో పరిష్కారం కాకపోతే మరి సిపిని కలిసి ఈ సమస్యకు మేము సమస్య పరిష్కారం అనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మరి షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి రోడ్డు మీదకి వచ్చి సామాన్లు పెట్టడము, చికెన్ సెంటర్లు కానీ హోటళ్ళు కానీ సైకిల్ పెట్టడం, బండ్లు పెట్టడం వల్ల యాక్సిడెంట్ అయి ఉన్నాయి. దాన్ని నివారించాలని కూడా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాం.